ఇవేనేమో ఇక్క తిప్పుల సుల్తాన్ గారి ఆలయ శిఖరాలు కాదు. ఏమి రూపము, ఏమి తేజస్సు! చూడడానికి గుర్ర పండ్లు అడక్తున్నాడు మాత్రం ఉన్నాడు. మరి స్మరించిన నా జన్మ ధన్యమోనేమో దేవా. ఎమ్మెల్యే మీ ఊరికి లేటర్ బాబమ్మ నేను చూస్తే వచ్చే దాన్ని పవిత్రం వేసుకుంటాను కదా మగానికి. వచ్చేసి నువ్వు ఆ మగం చూపించుకుంటా. శ్రీ గణేశ శ్రీ గణేశ స్వాగతం స్వాగతం కరుణామూర్త కరుణామూర్త. శ్రీ గణేశ శ్రీ గణేశ కరుణామూర్త కరుణామూర్త. చదవయ్యా దండాలు వారికి దండాలు. చదవయ్యా దండాలు వారికి దండాలు. మహామంత్రి చెప్పింది నీకు ఈ ప్రకారం మీ సోలు చేస్తారు ఇంకా చల్లగొడుతున్నారు. నిండు నీళ్ళు చల్లగా వర్చలమంటున్నారు. అలాగనే ప్రభు. మరి మహామంత్రి అబ్బా నా యొక్క వృత్తాంతం తెలిసి ఉండదా? తమరు చెప్పినా తెలుసు తండ్రి. మరి అలాగనే తెలుసు వాళ్ళకి చెప్పరా? అలాగే వీడియో తీసుకోవాలా? వీడియో తీసుకునేదాన్ని పెట్టినా చూడ కనపల్ల కింద తీసి పెట్టాలా? తీసి పెట్టినా చూడ. ప్రభు హైదరాబాద్ అలీ ఖాన్ మా తండ్రి. అయ్యా అవునుగా. సరేలే. హైదరాబాద్ అలీ ఖాన్ భార్య ఉన్నది తల్లి ఫాతిమావి. ఫాతిమా కొడుకు ఉన్నాడు. నా పేరు శివుడు సుల్తాన్ రా. ఈ మొగ్గు ఏటాన్ని జారిపి సచ్చా కొట్టుకునేది మాకు అలవాటే.
మధ్యలో పడింది అనుకో ఇప్పుడు రామచంద్ర రెడ్డి కంటే ముందుంటా ఉండొస్తాను మీ మాత్రం చాంద్రాన్న కొడుకులం కాదు మేము. ఒక దానికి పడినా చాలు, ఎందురా ఈ పక్కన కుడి పక్కన పడక పడినా చాలు సస్తావు నువ్వు. మాకు కొట్టుకునేది మాకు అలవాట్రా. అయ్యా అవును, అందుకే కదా రోజు నువ్వు టమాటా చెట్లు కాటుక ఇది వేజా కొట్టుకుని గొర్రెలు కాటుక కొట్టుకునేదాన్ని గుర్రెలు కాటుకే లేవే. ఇంట్లో కూడా కొట్టుకోవచ్చు కదా. మేము రాజ్యసభ చేసినప్పుడల్లా కొడుతూనే ఉంటాము. పనిచేస్తామే మహామంత్రి అప్ప. అది నీకేక ఈ ఊర్లో మగవాళ్ళు ఏం లేనిట్లున్నారు, అందరూ ఆడవాళ్ళు ఎంతమంది ఉంటారు చూడ. మేముంటాం కదా. అందుక కేరళ సమ్మె మా పౌరుత పరాక్రమ కలపడానికి చదివా అలాగే ప్రభు. అనుకున్నావు సైన్యాధిపతులైనా సైన్యాధిపతుల గురించా? మరి అలాగే తెలిపిందిరా. అలాగే ప్రభు. తినసొచ్చాక 4 కోడిగుడ్లు తింటే గెజ్జలు కొట్టుకునేది నీకు. కట్టుకునేది కాదు అది. ఏమనుకుంటారు అది? ఏంటి గెజ్జిల్లే మాకు తెలిసి మీ పారానికి గెజ్జల మాదిరి కనబడుతున్నాయేమో. ఎట్లా చెప్పకూడదులే, మీకు అంత తెలియకూడదు అది. అవునులే. ఎలా? అవునప్పా. మరి సైన్యాధిపతులు తెలిపినా తెలిసి ఉండదా? ఏంటండి మరి నల్ల నల్ల టోపీలతో 40 లక్షలు, 40 లక్షలు, ఎర్ర ఎర్ర టోపీలతో 50 లక్షలు, 50 లక్షలు, బందుకు పడిన బారు జమానికి 70 లక్షలు. అబ్బా, కుస్తీలు పట్టేస్తే పాయి బిడ్డలు గుట్టలు గుట్టలుకున్నారా? గుట్టలు గుట్టలుకున్నారు. అవును, ఇంతమంది ఉన్నారా? మాకు అర్థం ఉంటుంది. మీరు కూర్చోండి అంతా. మేము ఎట్లా ఒకటి మా పని ప్రజలు బాగుండేలే, వాళ్ళే కూర్చోండిలే. అంతే, వాళ్ళే ప్రజల్లో చెప్తామని చెప్పుకోవద్దామా? చెప్తారు పెద్ద పెద్ద వాళ్ళు చెప్పేది. ఇంకా అవునులే మహామంత్రి. ఆహా, మరి ఇంకా 4 తెలిపిన భారత